హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనకి ఈ వీడియోలో ఇంట్లోనే సులభంగా ఏసీని ఏ రకంగా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నన్ను పాయింట్ టు పాయింట్ చూడండి, చాలా ఈజీగా నేను చూపిస్తాను. ఇది మీకు వచ్చుంటే నో ప్రాబ్లం, రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎవ్రీ మంత్ ఇలా మ్యాట్లు కానీ ఏసీని కానీ క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటే ఏసీ బాగుంటుంది, కరెంటు బిల్ కూడా తక్కువ వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి మనకి ఏసీకి చాలా వరకు ఇలా ఎదర ఒక డోమ్ ఉంటుంది. ఈ సైడ్ కానీ ఒక గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ లో దీనికి ఇది హిటాచీకి కింద ఇచ్చాడు. కొన్ని వాటికి ఇటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రెండు వైపులు ఉంటాయి. ఇది కొంచెం చూడండి, నేను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ లో ఇలా ఓపెన్ చేసి కొద్దిగా పైకి క్లిక్ చేస్తే ఇక్కడ లాక్స్ ఉంటాయి. కిందకి ఇక్కడ లాక్స్ ఉంటాయి. ఈ లాక్స్ని ఇలా ఓపెన్ చేసి ఉంచితే అది అక్కడ బ్యాలెన్స్ అయ్యిద్ది. బ్యాలెన్స్ అయినప్పుడు ఇక్కడ మ్యాట్స్ చూస్తారు కదా, ఈ మ్యాట్స్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకొని ఈ మ్యాట్స్కి ఉన్న డస్ట్ని క్లీన్ చేసుకొని దీన్ని కొద్దిగా పొడి క్లాత్తో తుడిచి మళ్ళీ యథావిధిగా ఇది కొంచెం చూడండి, కరెక్ట్గా గ్యాప్కు సరిపడేగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా క్లిప్పులా ఉన్న ప్లేస్లో కూర్చోబెట్టుకోవాలి. వీటికి మీద ఫ్రంట్ బ్యాక్ అని చెప్పేసి ఇలాగ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అని చెప్పేసి ఇది బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ కరెక్ట్గా అడ్జస్ట్ పెట్టి మనం పుష్ చేసుకొని కరెక్ట్గా అక్కడ ఉన్న కాణాల్లో కూర్చోబెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మనకి బ్లోయర్కి కూడా డస్ట్ పట్టు ఉంటుంది. ఇది కొంతమంది టెక్నీషియన్స్ అయితే తీయగలరు, కానీ నార్మల్ క్యాండిడేట్స్ అయితే తీయలేరు. ఒకవేళ తీయగలను అంటే సింపుల్ ట్రిక్, కాస్త ఇక్కడ ఈ బెండ్స్ ఉంటాయి, ఈ బెండ్ని కొద్దిగా బెండ్ చేసి లాగితే వచ్చేస్తాయి. కానీ ఇది జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే మీకు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బ్లేడ్ని తీసిన తర్వాత ఈ బ్లోయర్కి కూడా డస్ట్ పట్టు ఉంటుంది. ఈ డస్ట్ పట్టిన దాన్ని బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఈ మూల నుంచి ఈ మూల దాకా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ యథావిధిగా రైట్ సైడ్ మోటార్ ఉన్న వైపు ముందు భాగంగా ఈ స్వింగ్ బ్లేడ్ని పెట్టుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క భాగాన్ని ఎక్కించుకోవాలి. ఇలా లాగి పుష్ చేస్తే ఈజీగా ఎక్కి, కానీ ఇది కొద్ది కష్టం. కానీ ఒకవేళ కుదిరితేనే చేయండి, లేకపోతే లేదు. మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఇది ఓపెన్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఉండిద్ది. ఇది తీసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమన్నా మీకు కాపర్ కాయిల్కి డస్ట్ పట్టుంటే బ్రష్తో క్లీన్ చేసేసుకోండి. అది కూడా ఈ కాయిల్స్ స్ట్రైట్గా ఉంటాయి, ఆ స్ట్రైట్గానే క్లీన్ చేసుకోవాలి. ఏమన్నా అడ్డంగా క్లీన్ చేస్తే కాయిల్స్ బెండ్ అయిపోతే మళ్ళీ కూలింగ్ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ యథావిధిగా ఆ మ్యాట్స్ పెట్టేసేసేసి ఈ భాగాన్ని సెంటర్లో కానీ లేకపోతే ఇటు కానీ ఇట్లా రెండు వైపు పట్టుకొని అక్కడ ఏదైతే బ్యాలెన్స్ అవుతుందో ఆ క్లిప్ని కొద్దిగా పుష్ చేయాలి. పుష్ చేస్తే క్లోజ్ అయిపోద్ది. ఇది రెగ్యులర్గా ఇంట్లో సులభంగా చేసుకొని